పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, గత సంవత్సరం ఫిబ్రవరి 5 రోజు అంగరంగ వైభవంగా మన యొక్క బొడ్రాయి తల్లి ప్రతిష్టాపన జరిగింది. వార్షికోత్సవం జరుపుకోవాలని బ్రాహ్మణోత్సవం నిర్ణయించినందువల్ల ఈసారి ఉన్నమి డేట్ అనేది 24-25కి వచ్చింది. ఆ రోజు ప్రతి ఒక్క కుల సంఘాలు వారి యొక్క తోచిన రీతిలో మన యొక్క బొడ్రాయి తల్లిని సేవించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పోయినసారి చేసినంత పెద్ద ఎత్తున ఇప్పుడు మనం చేయట్లేదు. ఆ విధంగా మీరు అందరూ కుల సంఘాలు అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ కానీ డొనేషన్స్కి పోకుండా కమిటీ సభ్యులు వరకే ఈరోజు చేసి మనం యొక్క వార్షికోత్సవాన్ని జరుపుతున్నాము. అందువల్ల ప్రతి ఒక్క కుల సంఘాలు వారి భక్తి తల్లిని దృష్టిలో పెట్టుకొని తల్లికి మీరు సేవ చేసేది మీ ఏ ప్రోగ్రాం చేసినా అభ్యంతరం లేదు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు అన్ని సంఘాలు ఈరోజు ఒక పేరు అనేది కాదు, ప్రతి కుల సంఘం వారికి ఏమైతే బొడ్రాయికి ఏం చేయాలో అవన్నీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. స్వచ్ఛందంగా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇది జనరల్గా ఎక్కడ కానీ ఒకసారి బొడ్రాయి వేసి మళ్ళీ తర్వాత పట్టుకోరు. మనం వార్షికోత్సవం అనేది చేస్తున్నాము. ఆ విధంగా ఇంకా రాబోయే కాలంలో ఎమ్మెల్యే గారు కూడా మొన్న చెప్పారు, ప్రతి సంవత్సరం చేస్తామన్నారు. కానీ మా కమిటీ వరకు అయితే ఈసారికి మేము ఈ యొక్క ఉత్సవాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. మీరందరూ దయచేసి అన్యదా భావించవద్దు, ఏ విధమైన అపార్థాలకు లోను కాకండి. పోయినసారి చేసిన విధంగా ఎందుకు చేయట్లేదనే ఆలోచన చేయకండి. ఎందుకంటే ఈసారి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చందాల రూపంగా పోవాలంటే భయం, అది కొంచెం మంచిగా అనిపించేది. కాబట్టి మా ఈ చిన్న ఎత్తునే మనం చేస్తున్నాం. కాబట్టి కుల సంఘాలు అర్థం చేసుకొని వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ తల్లికి భక్తి చూపెట్టాల్సిందిగా, అదేవిధంగా పట్టణ ప్రజలు అందరూ 24 నాడు జలాభిషేకం ఆడబిడ్డలే కాదు, ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అందరూ కూడా ఈ యొక్క జలాభిషేకం చేయొచ్చు. జలాభిషేకానికి మనం చూడండి, మనం అన్ని విధాల బొడ్రాయి తల్లి దగ్గరికి వెళ్ళి పోయే విధంగా స్టెప్స్ ఇచ్చుకుంటూ వేస్తున్నాము. ఎంతమంది వచ్చినా మనం తట్టుకునే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఉన్న బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆడబిడ్డలు ఇంట్లో ఆడవాళ్ళు అందరూ బోనాలు సమర్పించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క బోనాలు ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్లో సమర్పించుకొని, ఇక్కడ మెయిన్ బోనము మన కుమ్మరి వాళ్ళది ఉంటుంది, అది ఫస్ట్ బోనం అది. దాని తర్వాత మిగతా కుల సంఘాలు మెయిన్ కుల సంఘాల బోనాలు ఇక్కడ సమర్పించుకొని ఇళ్ళల్లో అన్నీ అక్కడ ఎవరి వాళ్ళు దగ్గర ఉన్న ఈ యొక్క ముత్యాలమ్మ టెంపుల్ కానివ్వండి, ఇంకా అన్ని టెంపుల్ల దగ్గర చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, జంతువులను కూడా ఎక్కడికక్కడ గుళ్ళ దగ్గరనే చేసుకోవాలి. ఇక్కడ కమిటీ తరఫున ఒక జంతువులు ఇక్కడ ఒకటే జరుగుతుంది. అది కూడా మన కుమ్మరి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు జరుగుతుంది. ఈ యొక్క ఆలయం సంవత్సరం నుంచి మన సంఘం వాళ్ళు ఎంతో బొడ్డుపల్లి వంశీయులంతా ఎంతో బాగా చేస్తున్నారు. ఎక్కడ కానీ ఇంత ప్రాశస్త్యం లేదు. ఇది బొడ్రాయి అనేది నిత్యం పూజలు అందుకుంటున్న తల్లి, ఆ బొడ్రాయి తల్లి. ఆ తల్లికి అందరం ఒకసారి నమస్కారాలు పెట్టుకొని మనం అందరం ఈ వార్షికోత్సవాన్ని కూడా దిగ్విజయం చేయి తల్లి అని ఆ తల్లిని వేడుకుందామని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ ఏ విధమైన ఒక అపోహలకు పోకుండా అందరూ ఇన్వాల్వ్ కావాలని కోరుతున్నాను. ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చిపోయారు. వారు ఈ యొక్క దీనికి ₹1,00,000 విరాళం ప్రకటించినందుకు వారికి ఈ యొక్క మనందరి ద్వారా వారికి ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. నక్షత్రవృద్ధవృష్టియందృష్టభోజశలిరముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సగరే దేశవనేషు ప్రవాచ్యాయ జగత్త భగవన్నింద్ర సున్నతే ఋషి బంధవే
सभने सुप्रभाज्याय जगर्दमगवन्निन्द्रशृण्वते सौभाग्यमस्ते गणानान्त्वा गणपतिगुं भवामहे कविं कवीनामुपविष्टवस्त्रं ज्येष्ठदायं ब्रह्मणां ब्रह्मणस्पति ओम श्री लक्ष्मी धनुर्मेधा स्वाहा प्रज्ञा सरस्वती प्रणव देवी सरस्वती माते दुर्वाहिनीपते धेया विद्यावते कामशंभो शैवा सर्वोराधे स्थापयामि पूजयामि सकल देवताभ्यो